సూర్యభగవానుడి ఉగ్ర రూపానికి జనం విలవెల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న కారణంగా కూడా రోడ్డు కూడా నిప్పుల కొలిమిలా మారి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం కడప నగరంలో ఉన్నటువంటి కోటిరెడ్డి సర్కిల్లోనే ఇక్కడ చూస్తే ప్రధాన రహదారి ఇక్కడ అంతా కూడా నిత్యం వాహనాలతో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం ఒక్కసారిగా కొంత నిర్మానుష్యంగానే మారిందనే చెప్పాలి. ఏదైతే అత్యవసర సేవలు ఏవైనా అత్యవసర పనులు ఉంటే తప్ప మిగతా సమయాల్లో బయటికి రావద్దంటూ కూడా అటు అధికారులు సూచనలు చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పాటు వడగాల్పులు అంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారికి కూడా ఎండ సెగ ఏ స్థాయిలో ఉందంటే ఆ స్థాయిలో ఎండ తీవ్రత అదేవిధంగా వేడి వచ్చిన కారణంగా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే బయటకు వచ్చేవాళ్ళు వాళ్ళంతా కూడా ఖచ్చితంగా టోపీ ధరించి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోవైపు పట్టణ ప్రాంతాల వాళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంతాల వైపు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం, వాహనాల వల్ల కాలుష్య కూరల్లో చిక్కున్న నేపథ్యం కాబట్టి ఈ ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వడగాల్పులు కూడా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం కాబట్టి ఈ పట్టణవాసులంతా కూడా పల్లె ప్రాంతాల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఒకరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎండ తీవ్రత ఎలా ఉంది ఏంటి? ఇటీవల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉష్ణోగ్రత శాఖ వారే ఉష్ణోగ్రత దాదాపు 18/4/2026 నుండి 31/5/2026 వరకు 45 డిగ్రీల నుండి 55 డిగ్రీల వరకు 10 గంటలు దాటితే ఆ ఉష్ణోగ్రత నమోదవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నుండి మామూలుగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. మంచిదే, కానీ నిత్యం జనము ఏదో ఒక పని మీద అయితే ఖచ్చితంగా పోవాల్సిన పరిస్థితి ఉంది. నగరాల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, పంచాయతీల్లో అయితేనేమి ఖచ్చితంగా ఒక ప్రికాషన్స్ ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నగరాల్లో ఖచ్చితంగా ఈ సిగ్నల్స్ అనేది ఎత్తేసి ఖచ్చితంగా జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఉష్ణోగ్రతలు వారి నెత్తి మీద పడకుండా ఉండేదానికోసం ఖచ్చితంగా ఈ సిగ్నల్స్ టైమింగ్ కూడా సాయంత్రం పూట కావాలంటే పాటించుకుంటే బాగుంటుంది. పొగలు పూట సిగ్నల్స్ తీసే విధంగా చూడాలి. అదే కాకుండా పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్స్ కానీ నిత్యం ప్రజలతో మనం పన్నుల రూపంనే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు నడుపుతున్నాం కాబట్టి వారి యొక్క బాగోగులు చేయాల్సిన బాధ్యత ఈ స్థానిక సంస్థలపైన ఉంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి వారి కోసం ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. మనము ఒక్కొక్క డివిజన్ పరిధిలో మెయిన్ రోడ్స్లో ఎక్కడైతే అవసరం ఉంటుందో, రద్దీగా ఉన్న జనం ఉన్నారో ఆ ప్రాంతంలో ఒక చలివింద్ర ఏర్పాటు చేయాలి ప్రతి డివిజన్ మెయిన్ రోడ్స్లో. అది ఏర్పాటు చేసిందే కాకుండా ఉత్సవ విగ్రహాల్లాగా చలివింద్ర పెట్టకూడదు. అక్కడ ఒక అవుట్ సోర్సింగ్లోనో లేదా పర్మనెంట్ ఎంప్లాయీనో పెట్టి వాళ్ళు టైమింగ్ ప్రకారం నీటిని సరఫరా చేస్తే ఖచ్చితంగా అందరూ కూడా నీళ్ళు తాగి దాహ తీసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నగరపాలక సంస్థలకు, మున్సిపాలిటీలు, పంచాయతీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఒక జీవో రూపం ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా పాటించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పెడతారు నగరపాలక సంస్థ ఆధ్వర్యాలు కానీ, మున్సిపాలిటీ కానీ, పంచాయతీలు పెడతారు. అది నామమాత్రంగా ఏదో పట్టేస్తారు, ఒక 10 కడవలు పెడతారు, దాంట్లో నీళ్లు పడతారు, వదిలేస్తారు. ఎవరు పడితే వాళ్ళు ముంచుకోవడం ఇట్లా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. కాబట్టి అవి నిరుపయోగంగా ఉంటాయి. ఖచ్చితంగా ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటారు. అంటే ప్రధానంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి, వేడి తీవ్రతంగా ఉంది. బండి కూడా అంటే ఒక రకంగా బండి బయట పెడితే కూడా, ఏదైనా వాహనం మనం బయట పెడితే కూడా ఒక రకంగా బండి మీద చేయి పెడితే సెగ కక్కేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాహనాలు కూడా తగలబడిపోయే ప్రమాదం ఉందన్నటువంటి భయాందోళన కొంత ప్రజల్లో వినిపిస్తున్నటువంటి ఎలా చూడాలి? అదైతే 100% కరెక్టు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉష్ణోగ్రత శాఖ ఖచ్చితంగా వాళ్ళు ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చారు. కాబట్టి అదేవిధంగా మన అవసరాలను బట్టి అవసరం ఉంటే తప్ప బయట రాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎండ తీవ్రత అంతా ఇంత లేదు. బండ్లు కూడా ఈరోజు పట్టణాలే కాదు, నగరాలే కాదు, పంచాయతీలు, పల్లెలే కాదు, ఎక్కడ కూడా చెట్లు లేని పరిస్థితి. ఇళ్ళలో ఎవరైనా దాదాపు 90% రోడ్ల మీదనే బండ్లు పెట్టుకొని ఇంటి ముందర ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటి తరుణంలో బండ్లలో కూడా పెట్రోల్ తక్కువ పెట్టుకొని ఇంటి ముందర పెట్టుకుంటే కూడా మంచిదనే మాకు చిన్న సలహా.
సో మొత్తం మీద ఎండ తీవ్రత కారణంగా అంటే ఒక రకంగా భానుడి భగభోగల కారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. ఏదైతే ఎండ వేడిమి కింద చూస్తే మనం ఈ ప్రాంతంలో చూస్తే ప్రధానంగా ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం మనిషి నిలబడడానికి కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా వేడి గాలి కింది నుంచి సెగ రూపంలో రావడంతో కూడా అటు ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు వాహనాలు ఎక్కడైనా పార్కింగ్ చేయాలన్నా కూడా తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ ఆ వాహనం తీసుకొని వెళ్ళాలంటే ఎండ తీవ్రత కారణంగా హ్యాండిల్ కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా వాహనాలు కూడా ఏదైతే వేడి అంటే ఉష్ణోగ్రత కారణంగా కొంత వేడి తగులుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే బండ్లు కూడా తగలబడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు చలివేంద్రం మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ చలివేంద్రం కడప నగర పాలక సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం. ఆ చలివేంద్రంలో ఇటీవల కాలంలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రారంభించినటువంటి చలివేంద్రం అది. ఆ చలివేంద్రంలో ఇప్పుడు కనీసం అక్కడ కుండ కూడా లేదు. అంటే ఎవరైనా దాహార్తి ఎండ వేడి మీకు తట్టుకోలేక దాహం వేస్తే అక్కడికి వెళ్తే అక్కడ నీళ్లు దర్శనం ఇవ్వవు. అక్కడ మనం చూడాలి ప్రధానంగా అక్కడ విజువల్స్లో కూడా కనిపిస్తున్నట్టు అంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఏదైతే నగరపాలక సంస్థ పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నటువంటి కార్పొరేషన్ అధికారులు మరి ప్రజల అవసరాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదనేది పలువురి ప్రశ్న. ఇక ఎండ తీవ్రత అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు అదేవిధంగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత ఏదైతే చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా షెల్టర్లు ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు షెల్టర్ అంటే పైన ఏదైనా అంటే సురక్షితంగా ఉండేదానికి ఏదైతే ఆలయాల్లో చలవ పందిర్లు వేస్తారో అలాంటి చలవ పందిర్లు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు వైద్యులు కూడా ప్రత్యేకించి ఏం సలహాలు ఇస్తున్నారంటే ఎండకు తిరగద్దు, 10 దాటితే ఎవరు కూడా బయటికి రావద్దు, 10 తర్వాత ఎండ తీవ్రత రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి, భానుడి ఉగ్ర రూపానికి వడదెబ్బ తగిలే పరిస్థితి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఓఆర్ఎస్ దొరకని ప్రాంతాల్లో ఏదైతే కొంత ఉప్పు అదేవిధంగా చక్కెర నిమ్మకాయ పిండుకొని తాగితే మంచిది. ఎందుకంటే బాడీలో ద్రవం రూపంలో అంటే ఉప్పు శాతం తగ్గే పరిస్థితి ఉన్న నేపథ్యం కాబట్టి దాని ద్వారా కొంత మనిషి అస్వస్థకు గురయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నటువంటి విషయాన్ని అటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అసలు చలివేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కార్పొరేషన్ శాఖ అధికారులు నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. ఈరోజు కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ పరిధిలో కూడా ఒక చలింద్రాన్ని ఏర్పాటు చేసి చలింద్రంతో పాటు అక్కడ నీళ్లు సప్లై చేసేదానికోసం ఒక మనిషిని ఖచ్చితంగా పెట్టాలి. దీని మీద మన స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఎందుకంటే ఒక కమిషనర్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారంటే అది సాధ్యమయ్యే పని కాదు. వీళ్ళు ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో మీ పరిశీలనలో ఈ విధంగా ప్రతి ఒక్కరికి రద్దీ ఉన్న ప్రాంతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి నగర ప్రజలకు త్రాగునీటి దాహం తీర్స్తారని కోరుకుంటున్నాం. సో మొత్తం మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా ప్రధానంగా వృద్ధులు పిల్లలు ఏదైతే వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎండ తీవ్రతలు అధికంగా ఉన్నాయి. ఉష్ణోగ్రత పెరిగిన కారణంగా ఒక రకంగా భారీ స్థాయిలో వేడి గాలులు వెదజల్లేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇంటికి అంటే ఒక రకంగా చెట్లు లేని కారణంగా అంటే నగరంలో ప్రధానంగా ఇల్లు ఎక్కడికక్కడ ఇళ్లను నిర్మించిన కారణంగా కూడా కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా కొంత ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కేవలం 10 నుంచి 3 గంటల వరకు సాయంత్రం 4 గంటల వరకు బయటికి రాకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి పని అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా వాహనాలు కూడా తగలబడిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఏసీలు కావచ్చు ఇతరత్ర వంటి వాటి కూడా కొంత విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి వారు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ట్రాన్స్ఫార్మర్లు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందని చెప్పడానికే ఇది మేము చెప్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు సలహాలు సూచనలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే నగర ప్రజలు ప్రధానంగా ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పానీయాలను ఎక్కువ శాతం ఉప్పు చక్కెర ఉన్నటువంటి శాతాన్ని అంటే ఉప్పు శాతం తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఉప్పు శాతాన్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఓఆర్ఎస్ లాంటివి వాడితే మంచిదైనటువంటి భావన వైద్యులు చూపిస్తున్నారు కాబట్టి ఆ దిశగా నగర ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదైనటువంటి భావన వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే ఎండలు తీవ్రతంగా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో కూడా ఇదే స్థాయిలో ఎండలు మండిపోయేటువంటి పరిస్థితి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు
అయితే నగరవాసులు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాల వాసులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా పలువురు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.